ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. Kalyan, ay... My partner in crime, దొంగ. నాకు డబ్బే ముఖ్యం. అవును, నా కొడుకు దొంగే. కిక్ కోసమే దొంగ అయ్యాడు. కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాళ్ళు రానిది వాడిని వెతుకుంటూ వచ్చింది.
మా పేర్లు వెంకట్ స్వప్న. మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భార్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలీదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏంటో అస్మాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్. ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్. నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు. ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్. చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు. భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. టూనీకి నాతో ఆడుకోవాలనుంది అంకుల్. చాలా సీరియస్ కేసు. 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు. సరే, నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్? హెల్త్ తీసేసారా? హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే ఈ పళ్ళు జైల్లో పొందాం. అలాగే. ఓకే, హలో. కంటిన్యూ. ఈ రోజుకి చాలా ఆఖరి ఫోటో తీవా. జైలుకి వెళ్ళాలి కదా, ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతివాడికి గవర్నమెంటే హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అయి ఉంటాయి కదా సార్? ఆ పథకాలు ఉన్నాయిలేవా, అన్ని మా పథక. అయ్యా నీకెందుకు కానీ, నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్నమాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు. ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వు అన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, ఓ 50 లక్షలు వస్తుంది. 2 రోజుల్లో ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమవారపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్. వాళ్ళే పాపం చేశారు. ఓహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? నానా ఈ ఇల్లంతా ఎంత వస్తుంది? బ్యాంక్ వాటిగా లోన్ లో ఉంది కదా. అకౌంట్ లో ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు? రాయ్ నానా.
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పిఏగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్లు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా? వీడు గెలిచాడా? మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా ఏమైంది అంకుల్? ఒకసారి నా బావా. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా. థ్యాంక్స్ అంకుల్. ఇవాళ టోనీ డ్రీమ్ నిజమవుతుంది. వాడికి నాతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. గుండెకు వినబడు డాక్టర్ అంకుల్ చెప్పారు ఇప్పుడు ఆడుకోవచ్చంట. వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది? పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి గెలిచి దాంట్లో కిక్కు తప్పింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా. ఇప్పుడు తెలుస్తుంది బాసు, ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో.